పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన ఉదారతను చాటుకున్నారు. అంటే మనకు తెలుసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత అనడానికి కూడా లేకుండా అతి భారీ వర్షాలు, అంటే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో వర్షాలు కురవడం, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో కూడా మనం చూసాము. ఆహారం కోసం కావచ్చు, ఆస్తి నష్టపోయారు. ఇలాంటి నష్టాల్లో ఇప్పుడు తానున్నానంటూ కూడా ముందుకొచ్చారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు. అంటే మనం చూసాం టాలీవుడ్ సినీ నటులందరూ కూడాను వచ్చి తమకు తోచిందంతా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చి మళ్ళీ 400 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల ఇచ్చారు. అలానే తెలంగాణకు కూడా ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒక్కసారి నేను నెంబర్ చెప్తున్నాను, 8977003351 కి కాల్ చేసి మీ ఒపీనియన్ ని మాకు చెప్పొచ్చు. సరే, ఎలా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు విరాళం ఇచ్చారో దీని అందరినీ చూస్తే? యాక్చువల్ గా చాలా మంది సినిమా హీరోలు స్పందిస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ₹1 ఇచ్చారు, తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు. దాని తర్వాత మహేష్ బాబు స్పందించారు, ఆయన ₹1 ప్రకటించారు, తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు. తర్వాత ప్రభాస్ అయితే ఏకంగా తన మనసున్న మహారాజు అనిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కి ₹1, తెలంగాణకి ₹1 ప్రకటించేశారు. సో చిరంజీవి గారు ప్రకటించారు 50 లక్షలు ఇటు, 50 లక్షలు అటు. సో 2 రాష్ట్రాలకి ఆయన ₹1 ప్రకటించారు. ఈ అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు, వాస్తవానికి నిన్న ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడ అని వైసీపీ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేసింది. కాకపోతే ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, నేను బయటకు వచ్చేస్తే సహాయ కార్యక్రమాలకు అడ్డుగా అవుతుంది, సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి, అధికారులంతా ఈ ప్రోటోకాల్లో నిమగ్నం అవుతారు, పోలీసులంతా రక్షించేదంటూ నిమగ్నం అవుతారు. ఇప్పుడు సహాయ చర్యను అడ్డుకోవడం కంటే కూడా నేను ఒక చోట పర్యవేక్షణ చేయటున్నాయో, ఎందుకంటే ముఖ్యమంత్రి 74 ఏళ్ల వయసులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 4వ సారి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను వెనక నుండి ఏం జరుగుతుంది అంటే మొత్తం రివ్యూ చేసుకుంటున్నాను అనేటువంటిది ఆయన చెప్పిన కన్ఫర్మ్. అది కాకుండా ఆయన మనసున్న మానసిక చూసుకొని ₹1 సహాయం ప్రకటించాడు. ఆయన ₹1 సహాయం ప్రకటించే వాటికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ప్రకటించలేదు. ఆయన ₹1 ప్రకటించిన తర్వాత ఆ ఒత్తిడి జగన్ మీద పెరిగి ఇవాళ ₹1 జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ₹1 ఆగలేదు. 400 గ్రామ పంచాయతీ, ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి 400 గ్రామ పంచాయతీలు ఈ వరద ఎఫెక్ట్తో ఎంత ఇబ్బంది పడుతున్నాయి అన్నది రివ్యూ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల ప్రకటించారు. తర్వాత అంతటితో ఆగలేదు. ఇది 4 చంద్రబాబు గారి సహాయ నిధికి ఇచ్చేది ₹1 5 కోట్లు. ఇది కాక తెలంగాణ మీద కూడా తన దాతృత్వాన్ని చూపించుకున్నాడు. ₹1 సహాయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇస్తారని చెప్పేసి ప్రకటించారు. అంటే మొత్తం ₹6 కోట్ల. ఈ మధ్య కాలంలో నువ్వు చూడాలి, ఆయన సినిమాలు చాలా గ్యాప్ వచ్చింది వాస్తవానికి. ఆయన రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఎన్నికల ప్రచారం, తర్వాత పరిపాలన, తర్వాత ఇప్పుడు మంత్రిగా 4 శాఖలకి మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పరిపాలనలో బిజీగా ఉంటున్న తర్వాత సినిమాలు చాలా గ్యాప్ వచ్చింది. సినిమా రిమరేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఏం లేవు. ఇంకా చెప్పాలంటే 5 కోట్ల విరాళాన్ని అన్నయ్య దగ్గర తీసుకున్నారు ఎలక్షన్ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్. సొంత ఆస్తులు అమ్ముకున్నారు ఎలక్షన్ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్. సో అలాంటి పరిస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన యావత్ ఆస్తిని కూడా ప్రజలకు ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధపడట్లేదంటే దీన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత ఆస్తిలో నుంచి ₹6 కోట్ల ప్రజల కోసం ఖర్చు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. వాస్తవానికి ఆ రాజకీయాల్లో ఏంటి, ఎంత సంపాదించుకుందాం, ఏ పదవిని కొట్టేసుకుందాం అనుకునే వాళ్ళు తప్ప జనానికి ఏదో ఇద్దాం, మన సొంత దాన్ని జనానికి పంచుదాం అని ఆలోచన చేసేవాళ్ళు తక్కువ. కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు కాదు, వాస్తవానికి ఈ రోజు కొత్తగా పవన్ కళ్యాణ్ చేస్తుంది కాదు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి, తనకి ఎలివేషన్ కావాలి కాబట్టి, తనకి పబ్లిసిటీ అంటే ఇష్టం కాబట్టి చేస్తుంది కాదు. ఇది వాస్తవానికి తొలి ప్రేమ సినిమా, అంటే సినిమాల్లో కొత్తగా ఎదుగుతున్న రోజుల్లో కూడా ఆ సినిమా లాభాన్ని జవాన్లకు ఇచ్చినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ది. తన బిడ్డల కోసం దాచుకున్న డిపాజిట్లు తీసి కౌలు రైతులకు ఇచ్చినటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారిది, ఆ నేచర్ పవన్ కళ్యాణ్ గారిది. ఉద్దానం బాధితులకి, శ్రీకాకుళం దగ్గర ఉద్దానం బాధితులకి సొంత డబ్బులు తీసి ఇచ్చినటువంటి మనిషి పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేయటం అనేది ఇలా కొత్తగా ఉంది కాదు. అది రాజకీయ నాయకుడు అయ్యాడు కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి, పాయింట్ చూపించుకోవాలి కాబట్టి చేస్తున్నటువంటిది కాదు. గతంలో కూడా అనేక మార్లు సాయం చేశాడు. మనిషిగా తనేంటో చాలాసార్లు చూపించుకున్నాడు. అందుకని
అంటే ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుండి వచ్చారో ఆయన ఇప్పటికీ మర్చిపోలేదు. ఎవరైతే ఈ స్థాయిలో ఆయన్ని నిలబెట్టారో వాళ్ళకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వడంలో ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయట్లేదు అని అనుకోవచ్చా? యాక్చువల్గా ఒక కానిస్టేబుల్ కొడుకు, అదే ఒక కానిస్టేబుల్ కొడుకు సినిమాల్లో ఒక అగ్రస్థాయి హీరోగా పవర్ స్టార్గా రాణించాడు. రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగాడు. ఈ స్థాయిల వెనకాల ఆయనకున్నటువంటి ఫెయిల్యూర్స్ ఒకసారి మనం గమనించాలి. చిన్న ఫెయిల్యూర్ వస్తేనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చిన్న ఫెయిల్యూర్ వస్తేనే చాలా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చాలా చూస్తుంటాం. బయట 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని, ఇవన్నీ రకరకాలుగా. కానీ మీరు ఒకసారి గమనించండి, రాజకీయాల్లో ఆయన వచ్చేటప్పుడు ఆయన ముందు ఫెయిల్యూర్ ఉంది. ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చి ఆ పార్టీ విలీనం అయిన తర్వాత ఒక ఫెయిల్యూర్ తర్వాత తన కళ్ళ ముందు ఒక ఫెయిల్యూర్ కనపడుతున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు 2014లో. తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేశాడు. 2014లో ఆయన టీడీపీ బీజేపీ కూటమి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయన అడిగితే ఏదో పదవి ఇస్తారు. రాజ్యసభ పదవి అడిగినా ఇస్తారు, కేంద్ర మంత్రి పదవి అడిగినా ఇస్తారు. రాజ్యసభ అంటే ఎంపీ, రాజ్యసభ కేంద్ర మంత్రి చేయొచ్చు, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రి కావచ్చు. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ అటు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని కానీ ఒక పదవి పవన్ కళ్యాణ్ అడగలేదు. పైగా రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిందనే కారణం చేత ఆయన ఒక దాంట్లో ఉండి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళితే రాష్ట్ర ప్రజలు ఓడించారు. వాస్తవానికి స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల భీమవరం, గాజువాక 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయాడు. అంతకన్నా పెద్ద పేర్లు ఏమీ లేదు. ఆయన ఇంకా చాలామంది అయితే పార్టీని మూసేసుకుంటారు, పార్టీని రన్ చేయలేరు. ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆ గెలిచినటువంటి రాజోలు ఎమ్మెల్యే రాపాకు వరప్రసాద్ కూడా వైసీపీలో చేరిపోయాడు. వైసీపీకి బ్రహ్మాండమైన విజయం వచ్చింది 151 సీట్లతోటి 2019 ఎన్నికల్లో. టీడీపీ కూడా చాలా సతికల పడ్డ పరిస్థితి ఆ రోజు. కానీ అయినా జనసేన చెక్కు చేదలేదు, పార్టీని వేరే పార్టీలో విలీనం చేయలేదు, పార్టీని దుకాణం మూసేయలేదు, పార్టీని రన్ చేసుకున్నాడు, జనంలోకి వెళ్ళాడు, ఓడిన చోటు నుంచే గెలవాలనుకున్నాడు. అదే జనంతో జేజేలు పలికించుకుందాం అనుకున్నాడు. ఇవాళ 21 సీట్లు పొత్తులో భాగంగా తీసుకొని ఎన్డీఏ గవర్నమెంట్లో టీడీపీ బీజేపీ పొత్తులో 21కి 21 స్థానాలు గెలిచారు. అంటే దేశంలో 100% గెలవగలిగిన ఏకైక రాజకీయ పార్టీ. ఈ దేశంలో మరో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కానటువంటి ఒక పెద్ద రికార్డు ఈ దేశంలో ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో. 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత అనేక ఎన్నికలు ఈ దేశంలో జరిగాయి, అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కానీ 100% రిజల్ట్ చూపించిన ఏ రాజకీయ పార్టీ లేదు. 21 స్థానాలు తీసుకుంటే 21కి 21 స్థానాలు గెలిచింది జనసేన, పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. క్లియర్గా ఒక్క మాటలో చెప్పాలంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎవరైనా సరే దీని మీద స్పందించాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. అలానే 8977003351 ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఒపీనియన్ని మాకు చెప్పచ్చు. సార్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ముందుకొచ్చారో సినీ నటులు కూడా ముందుకు రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరూ కూడాను కేవలం మీరు వచ్చి థియేటర్కి చూస్తేనే మా సినిమాలు హిట్ అవుతాయి, మీరు వచ్చి ఓటేస్తేనే ఈరోజు మేము రాజకీయ నాయకులుగా గెలిచాము, అంటే మా సేవ అనేది మీకు మాత్రమే అంకితం అని చెప్పే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ రావడాన్ని మనం చూడొచ్చా? ఖచ్చితంగా. ఈ విషయం ఏంటంటే ఏ సినిమా హీరో అయినా ఏ రాజకీయ నాయకుడు అయినటువంటి ప్రజలు పెట్టిన భిక్ష, వాళ్ళ పదవులు, వాళ్ళ స్థాయి, వాళ్ళంతా వాళ్ళకి పదవులు అనేవి ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక కాల్ వస్తుంది, ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మేము మనం టీవీ నుంచి మనం టీవీ కదండి. మనం టీవీ అండి. నేను పవన్ కళ్యాణ్ చెప్పాను కదా, మేము మాట్లాడాలి. మాట్లాడండి, ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ దేవుడు అండి. పవన్ కళ్యాణ్ దేవుడి గురించి ఏం చెప్తామండి? దేవుడి గురించి చెప్పండి. దేవుడు గురించి చెప్పండి. ఆయన ఎంతో మందికి సాయం చేశారండి. చేస్తారు కూడా ఆయన దేవుడు అండి. కానీ ఆయన ఎవరు దేకనండి, ఆయన పట్టించుకోనండి. ఎందుకు ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు? నిజం చెప్పాలి అంటే ఈరోజు సీఎం గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. మనం ఎక్కడ చూసినా వారిద్దరి ఫోటోలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పటి వరకు కూడా ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు. ఇది మొదటిసారి పవన్ కళ్యాణ్ గారికి అందరూ తెలుగు వాళ్ళు ఇస్తున్న గౌరవంగా మీరు ఎందుకు భావించట్లేదు?
రైట్. కాల్ కట్ అని చూసారా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు అని అడిగితే మా దేవుడు అని చెప్పుకుంటున్నారంటే ప్రజలు ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్ళారనే తెలుస్తుంది. దేవుడికి నిర్వచనాన్ని వివేకానందుడు చెప్తాడు. ఒక దేవుని నమ్మని నాస్తికుడు పోయి వివేకానందుడి దగ్గర పోయి దేవుని చూపిస్తావు అని అడుగుతాడు. సరే నేను చూపిస్తాను రేపు రా అంటాడు. ఆ నాస్తికుడు తొడలు కొట్టుకుంటా మీసాలు తిప్పుకుంటా దేవుడు ఎక్కడుండు ఎట్ట చూపిస్తాడు నేను చూస్తా అని చెప్పేసి వివేకానందుడి దగ్గర తర్వాత రోజు పోతాడు. దేవుని చూపించా అని అడుగుతాడు. దేవుని చూపించు అంటే పాపం ఆ గుడ్డోడు ఇందాక నుంచి రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఒకసారి దాటిచ్చి రావా నేను నీకు దేవుని చూపిస్తే కానీ అంటాడు. సో ఏముంది మంచి పనిగా గురువు గారు చెప్పిందని చెప్పేసి పోయి ఆ గుడ్డోడిని రోడ్డు దాటిచ్చేస్తాడు. రోడ్డు దాటించిన తర్వాత ఆ గుడ్డోడు ఇతను దండం పెట్టి దేవుళ్ళ వచ్చావయ్యా నువ్వు రాకపోయి ఉంటే ఇలా రోడ్డు మీద ఏమైనా ప్రమాదం జరిగి ఉండేదేమో, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు దేవుడు అయ్యా అని దండం పెట్టి ధన్యవాదాలు చెప్తాడు. సరే అంత పెద్ద మాటలు వద్దు అని చెప్పేసి అతను వారించేసి వివేకానంద దగ్గరికి వచ్చి ఇప్పుడు దేవుడిని చూపించు అని అడుగుతాడు. గుడ్డోడి కనపడ్డాడు దేవుడు నీకు కనపడలేదా అంటాడు. అంటే గుడ్డోడి కనపడ్డ దేవుడు ఎవరు? సహాయం చేసినోడు, మంచి మనసు ఉన్నాడు. అంటే దేవుడికి ఇచ్చే నిర్వచనం వివేకానందుడు మానవత్వం ఉండటము, సహాయం చేయటం, ఆపదలో ఉన్న ఆదుకోవటం, అనార్థుల పక్షాన ఉండటం దైవత్వం, అది దైవగుణం. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్లో జనం చూస్తున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ దేవుడు అని ఎందుకు అంటారంటే కేవలం అదే, సహాయంలో ఉన్న ఆదుకునే ప్రయత్నం అది పవన్ కళ్యాణ్ చేస్తారు. మీకు క్లియర్గా విషయం చెప్తున్నా ప్రియాంక, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ₹1 పరిహారం ప్రకటించేంత వరకు జగన్మోహన్ రెడ్డి పోయాడు కదా ముందే, ఓ వరద బాధితుల దగ్గర కలిసి వచ్చాడు కదా, కొంత షో కూడా చేసి వచ్చాడు కదా, రాజకీయ విమర్శలు కూడా చేసి వచ్చాడు కదా. ఆ రోజు వరకు వరద సహాయం చేయటం తప్ప రాజకీయాలు ఎవరు మాట్లాడాలి, ఎవరు రాజకీయాలు మాట్లాడాలి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోయి రాజకీయాలు మాట్లాడొచ్చాడు కదా. అదే రోజు నేను ఇంత సహాయం ప్రకటిస్తున్నాను మీకు, మా పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిస్తున్నాను, అన్నదానాలు పెట్టండి, మా పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిస్తున్నాను, రక్తదానాలు, ఇబ్బందికరమైనటువంటి ఏ రకమైన సహాయ కార్యక్రమాలు ఉన్నా చేయండి అని చెప్పొచ్చు కదా. సార్ మీరు అంటుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఈరోజు గ్రామ పంచాయతీలకు విరాళాలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, కొంతమంది ఎవరైనా సరే యువకులు కావచ్చు ఎవరైనా సరే బయటకు వచ్చి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సాయం చేయండి, చిక్కుకుపోయిన వాళ్ళు ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించే క్రమంలో మీ వంతు పాత్ర పోషించండి అని ఒక పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట చెప్పలేకపోయారు? అంటే నేను ఒక విషయం చెప్తా ప్రియాంక, నీ ఇంటర్వ్యూలో నేను చూసా, ఒక చిన్న పిల్ల తన కిడ్నీ బ్యాంకు డబ్బుల్ని కేరళ వరద సాయానికి ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. తర్వాత అనేక మంది చిన్నపిల్లలు, నిన్న వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన కిడ్నీ బ్యాంక్ డబ్బులను ఇచ్చింది ఒక చిన్నపిల్ల. ఇవాళ అలా చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. మా ఇంట్లో కూడా మా ఊడు అంటా ఉంటాడు, సరే సొంత వాళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు నేను చెప్పుకోవట్లేదు, సాయం చేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు చిన్నపిల్లలు. ఆ చిన్న పిల్లలకు ఉన్నటువంటి మనసు కూడా చాలా మందికి లేదు. అదేంటే మనసు అనేది ఎలా ఉంటుంది, సొంత ఆస్తిని కూడా ఎలా తునప్రాయంగా జనం కోసం పడేస్తారు అని చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది కదా కావాల్సింది, ఈ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కావాల్సింది, గద్దరి ఆలోచన ఇది కదా, చెగివీర తత్వం ఇది కదా, పిడల క్యాస్టో నమ్మిన సిద్ధాంతం ఇది కదా. ఆకలేసేవాడికి అన్నం పెట్టాలి, దాహం వేసేవాడికి వాటర్ ఇవ్వాలి, అంతేకాని అక్కడ కూడా రాజకీయ హితబోధ చేసి రాజకీయ ప్రయోజనాన్ని వెతుక్కోకూడదు అన్నది కదా. అది పవన్ కళ్యాణ్. కాల్ వస్తుంది, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి అండి, వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. కొంచెం అంటే ఆ వాయిస్ వినబడుతుంది, కొంచెం మ్యూట్ చేసుకొని మాట్లాడరా? మ్యూట్ చేయాలా? మీ ఆడియో కాదు, అక్కడ మనకి ప్లే అవుతుంది కదా, ఆల్రెడీ మీరు లైవ్ చూస్తూ కాల్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓకేనండి, లైవ్ చేశానండి. చెప్పండి, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడండి. అతనికి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను, హౌస్ వైఫ్ ని, నేను యాంటీ కేపర్ ని. నాకు తనంటే సార్ అంటే చాలా ఇష్టము. అతని మాటలతో నేను చాలా ధైర్యంగా ఉంటాను. కానీ అతను చాలా మంచి వ్యక్తి, ఏదైనా చెయ్యాలనుకుంటే చేసే వ్యక్తి. అతని తను ఏదైనా ఒక మాట అనాలి, చెయ్యాలని ఉద్దేశంతో అనాలని అంటున్నారేమో గాని తను ఫార్వర్డ్ గా ఉండే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి ఎవరిలో కూడా కనబడరు పవన్ కళ్యాణ్ గారు. కానీ అతను చూస్తున్నాము ఏంటి ఇంత జరుగుతుంటే ఇంత దీనిగా స్పందిస్తున్నారు అంటే నిజంగా అతనిలో చాలా ఒక మానవత్వం, ఒక దేవుడు, నేను నమ్మే దుర్గమ్మ అతనిలో ఉందనుకుంటున్నాను.
అతనితో మాట్లాడాలి. నేను సుస్వాగతం సినిమాలో అతన్ని చూశాను రియల్ గా, కానీ ఆ రోజు నేను ఇంత బిగ్గెస్ట్ ఫ్యాన్ అవుతానని అనుకోలేదు. కానీ ఈ రోజు రియల్ గా కలవాలి అని ఆతృతగా ఉన్నా సరే కలవలేకపోతున్నాను. వైజాగ్ లో ఎక్కడమ్మా? వైజాగ్ లో ఎక్కడమ్మా? MVP పెదవాళ్ళ ఆదర్శ్ నగర్ అండి. అదే సుస్వాగతంలో బస్ మీద డాన్స్ వేస్తుంటే సీన్ ఏమన్నా అప్పుడు చూసారా డైరెక్ట్ గా? అవునండి. అదే నాకు అర్థమైంది. మీరు వైజాగ్ లో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చూసారన్నప్పుడే ఆ సీన్ అక్కడే చిత్రీకరించారు కదా, అక్కడ చూసుంటావు. అందుకని ఎక్కడమ్మా అని అడిగాను మిమ్మల్ని. నేను అప్పటికి 8th క్లాస్ ఎప్పుడో చదువుతున్నాను సార్ నేను. అంటే అక్కడ ఒక చిన్న రోల్ కోసం అమ్మాయిలతో, అదే అతను ఒక పవన్ గారు ఒక ఆవిడతోటి సంభావన చేస్తారు కదా ఫ్రెండ్ సర్కిల్ తోటి, ఆ వెనకాతలు ఉండే అమ్మాయిలు ఉన్నారు కదా, అలా అంతా మా ఏరియా వాళ్ళ అమ్మాయిలు అనమాట. ఆ రోజు నేను వెళ్ళవలసింది కానీ మిస్ అయ్యాను. కానీ అలా చూడలేకపోయాను. అతనితో మాట్లాడితే కొంచెం నాకు అంటే అతను అంటే అంత ఇష్టం అనమాట. అంత ఇష్టం నేను చెప్పలేను. అదే అర్థమవుతుంది, మీ మాటల్లోనే అర్థమవుతుంది. నాకు చాలా చాలా ఇష్టం అండి అతను. ఒక మాట మా ఇంట్లో వాళ్ళని మామూలుగానే నేను తట్టుకోలేనమాట, అంత ఇష్టం అతన్ని. ఇప్పుడు మేమేమంటామంటే ఆయన ఇష్టంగా ఆయన అభిమానులు కూడా పిలుపునిచ్చింది అంటే, రాష్ట్రం కష్టకాలంలో ఉంది, దాదాపు లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు, కరువు కూరల్లో చిక్కుని ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం, సీఎం సహాయ నిధికి సహాయం చేయటం మాత్రం మనం చేయగలిగినటువంటి సాయం. ఖచ్చితంగా ఆయన బాటలో మనమంతా నడవాలి, ఆయన ఇచ్చిన పిలుపుని మనంతా పాటించాలి. నిజంగా ఆయన లక్ష్యం కూడా పేద ప్రజలకు సహాయం చేయటం. ఇవాళ మీరంతా అభిమానిస్తున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఆయన చూపిస్తున్నటువంటి తెగువ, ఆయన ప్రజల పట్ల ఇస్తున్న కమిట్మెంటే కారణం. అవును సార్, కరెక్ట్ అండి. అతనికి అది ఉందండి, చేస్తున్నారు. కానీ నచ్చిన వాళ్ళు ఎంతో మంది అంటారు. అమ్మ రాజకీయాల్లో వచ్చిన తర్వాత విమర్శలు అనేవి ఉంటే దాన్ని పట్టించుకోకూడదు. తెలుసు సార్, అతను చాలా మంచి వ్యక్తి, ఇంకా ఇంకా మంచిగా చేస్తారు. అతను ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటే రియల్ గా కలిసి అతనికి అంటే నాకు ఒక గోల్ నా చేతితో కనీసం ఈ రవిలో పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు అనుకున్న మీ ఆలోచన, మీ ఆశ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చేరుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఆశ త్వరలోనే నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్. మనం ఒక విధంగా చూసుకుంటే అంటే వికలాంగుల్ని కూడా మోటివేట్ చేయగల పవన్ కళ్యాణ్ గారిలో ఆ సత్తా ఉంది, అంటే ఆయన మాటల్లో ఆ దమ్ము ఉంది. కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న, ఆ రిచెస్ట్ సీఎం ఎవరు అన్న ఒక క్వశ్చన్ వస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెద్ద రిచెస్ట్ పర్సన్ అని మనం చెప్పడానికి లేదు ఆయన దగ్గర, ఎందుకంటే ఈ రోజు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీ ₹1 కోటి ఇవ్వడాన్ని మనం ఎలా చూడొచ్చు? యాక్చువల్గా విషయం ఏంటంటే దానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. వాస్తవం సినిమా వాళ్ళకేమో హడావుడి ఎక్కువ, ఇది అంతా ఎక్కువ, కానీ సినిమా వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బుల కంటే కూడా ఒక రాజకీయాల్లో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఆశ చాలా ఎక్కువ, చాలా రెట్లు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన మీద ఒక కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి, ఇది 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు ఉన్నాయి. ఏమున్నాయి? 45,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించిన కేసులు ఉన్నాయి, అంతే కదా. అంటే 45,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారు నేను చెప్పట్ల, సిబిఐ ఈడీ చెప్తున్నాయి. సిబిఐ ఈడీ చెప్పేదాని ప్రకారం అన్ని కోట్లు సంపాదించుంటే ఆ కోట్లు ఇప్పటికి ఎన్ని కోట్లు పిల్లలు పుట్టి ఉండాలి? పైగా అవి మాత్రమేనా? తర్వాత మళ్ళీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, మన ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు? సో ఆయనకి క్లియర్ గా సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బెంగళూరులో ప్యాలెస్ ఉంది తెలుసు కదా అందరికి, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది తెలుసు కదా అందరికి, లోటస్ పాండ్ హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసుగా అందరికి, తర్వాత ఆయనకి ఎడిప్లాయిపాయ్ ఎస్టేట్ ఉంది తెలుసుగా అందరికి. సో ఇన్ని ఆస్తులు ఉన్న విషయం క్లియర్ కదా. సరే మిగతా ఆస్తులు ఉన్నాయో లేదా అని డౌట్ ఉండొచ్చాం, కానీ ఆయన సిమెంట్ కంపెనీలు ఉన్నాయి క్లియర్ కదా, ఆయనకి ఇనుము స్టీల్ కంపెనీలు ఉన్నాయి క్లియర్ కదా, ఆయనకి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి క్లియర్ కదా, అందరికీ తెలిసిన ఆస్తులు, ఆయన కూడా ఓన్ చేసుకునే ఆస్తులు, ఆయనకి లేని ఆస్తులు, బినామీ ఆస్తులు లేదా ఇతర పేరుతో పెట్టిన ఆస్తుల గురించి నేను మాట్లాడలేదు. అఫీషియల్ గా ఆయన ఓన్ చేసుకునే ఆస్తుల గురించి చెప్తున్నా. ఈ ఆస్తులన్నీ ఉన్నాయి కదా, అంటేనే కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆయన అధిపతి అనేది, లక్షల కోట్లు అనేది అనఫీషియల్ అనుకోండి, వేల కోట్లకైతే అఫీషియల్ గా అధిపతి కదా. అఫీషియల్ గా అధిపతిగా ఉన్నటువంటి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత, తనకి సామాజిక బాధ్యత ఉంది కదా, ఎందుకు ₹1 కోటి మాత్రమే ప్రకటించారు? గట్టిగా ఒక 100 కోట్లు ప్రకటించవచ్చు కదా, ఒక 1000 కోట్లు ప్రకటించవచ్చు కదా. మీరు మీ రుషికొండ ప్యాలెస్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఉందామనుకున్న ప్యాలెస్లో ఒక కబోర్డు మందం కూడా మీరు ప్రకటించరా? మీరు అంటే వాష్రూమ్ కట్టుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టారు కదా, ఆ వాష్రూమ్ ఖర్చు మందం కూడా సహాయం చేయరా? ఎలా ₹1 కోటి కూడా ఎలా సాయం ప్రకటించారు?
నేను ఇదే వేదికమై డిమాండ్ చేశాను. నేను ఆ వీడియో లక్షలాది మంది చూశారు. మళ్ళీ కూడా కావాలంటే చూడండి. నిన్న ఆ వీడియోలో నేను డిమాండ్ చేశాను, సహాయం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు వద్దని. సార్ ఒక కాలర్ తో మాట్లాడదాం మనం. నమస్తే అండి. నమస్తే అండి సార్, కాల్ కట్ అయింది. రైట్. సరే, నేను నిన్న డిమాండ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నైట్ ప్రకటించిన తర్వాత ఇక రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి అని అర్థమైపోయిన తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఒక మాట వినండి. వైసీపీ కింది స్థాయి నాయకులు కూడా నాతో వాళ్ళ పేర్లు చెప్తే పార్టీలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ మేము అఫీషియల్గా సాయం చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ప్రకటించకుండా మేము ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీసేసినట్టు ఉంటుంది. కాబట్టి మేము ప్రకటించలేకపోతున్నామని వైసీపీలో కింది స్థాయి నాయకులు ఓపెన్గా చెప్పిన మాట. ప్రియాంక, ఓపెన్గా చెప్పిన మాట. కింది స్థాయి నాయకులు మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వేమనుకుంటావు, కార్తీక్ గారు ముందు పెద్ద కదా, ముందు ఆయన ఇచ్చిన తర్వాత నేను ఇద్దాం అనుకుంటావు, నేను డ్యామేజ్ చేయాలి అనుకో. జనరల్గా ఎవరికైనా వాళ్ళ పార్టీ అధినేత పట్ల నాయకుడి పట్ల గౌరవం ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత మేము సాయం చేస్తే ఒక అర్థం ఉంటుంది అనుకుంటారు. కానీ అధినాయకుడే కాముగా ఉంటే, అందుకని ఆ రాజకీయ ఒత్తిడి పెరిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు ఇలా ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. సంతోషం, ₹1 కోటి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, సంతోషం. కానీ ఆ ₹1 కోటి కాదు, జరిగిన నష్టం చాలా పెద్దది. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే, రాష్ట్రంలో రాజకీయాలను పక్కన పెట్టేసి కావాలంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఒక విపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకొని, మన ఢిల్లీ పోయి పనికిరాని దానికోసం ధర్నా చేశారు కదా, 36 మంది అని పేర్లు చెప్పలేకపోయారు కానీ ధర్నా చేశారు కదా, దాని పనికిరాంది. కానీ ఈ పనికొచ్చే ఒక సబ్జెక్ట్ చెప్తానండి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఒక ఉపద్రవం వచ్చింది, దానివల్ల రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. సో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఢిల్లీ పోయి ధర్నా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కాలర్ తో మాట్లాడదాం సార్ మనం ఇప్పుడు. నమస్తే అండి. కాల్స్ కట్ అవుతున్నాయి సార్, ఇక్కడ ప్రాబ్లం ఏదో అయినట్టుంది. రైట్. అంటే ఒక విధంగా చూసుకుంటే వేల కోట్ల అధిపతికి ఉన్న సిగ్నల్ ఉందా సరిగా? సిగ్నల్ కొంచెం డౌన్ లో ఉంది సార్, మనకి 1 పాయింట్ చూపిస్తుంది. అందుకే కాల్స్ వచ్చి ఆన్సర్ చేసిన తర్వాత అవి కట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికి 4 కాల్స్. రైట్, ఒకసారి ట్రై చేద్దాం. పాపం ఆడియన్స్ ని మనం వాళ్ళ మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు. రిటర్న్ కాల్ చేస్తున్నట్టున్నారు. ఓకే, ఏది ఏమైనా అలా ఇప్పుడు నేనేమంటాను, ఢిల్లీపై ధర్నా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, జాతీయ విపత్తుగా ప్రకటించిందని కేంద్రాన్ని డిమాండ్ చేయండి. అది మీ బాధ్యతగా మీరు తీసుకోండి. అది అవసరమైంది, రాష్ట్రానికి అవసరమైంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నా వినండి ప్రియాంక, రాష్ట్రంలో 74 ఏళ్ల ముసలాయన, ఆయన 74 ఏళ్ళు వాస్తవంగా బురదలో వరదలో తిరిగితే అనారోగ్యాల పాలు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ నువ్వు నేను డేర్ చేయడానికి కూడా భయపడతాం. మన రిపోర్టర్స్ జర్నలిస్టులు మనకు తప్పదు బాధ్యత అది, కానీ అయినా కొంత భయపడతారు. కానీ ఏమాత్రం భయం లేకుండా నిద్రాహారాలు మానేసి 2 గంటలు నిద్రపోయాడంటే మన చంద్రబాబు నాయుడు గారు. 2 గంటలు అట్లా నిద్రపోయింది పాపం. ఆయన కలెక్టరేట్లో పండుకుంటున్నాడు. ఏం అవసరం కలెక్టరేట్లో పండుకోవాల్సిన అవసరం కాదు. నేను దగ్గర ఉంటే తప్ప అధికారులు పనిచేయరేమో, నేను దగ్గర ఉంటే తప్ప ఈ యంత్రాంగం మొత్తం కదలేమో, నేనే రిలాక్స్ అయితే ఈ అధికారంతో రిలాక్స్ అయితే సాయం అందదేమో, ఎప్పుడు నేను ఉపద్రవం, అసలు మనుషులు పోవడానికి కూడా అవకాశం లేదు. ఓ టెక్నాలజీని కూడా వాస్తవంగా 11 ఫీట్ల హైట్ వాటర్ వచ్చినాయి. 11 ఫీట్లు అంటే సార్. మరొక కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో మేడం, నమస్కారం. బెంగళూరు. లక్ష్మణ్ గారు చెప్పండి. అదే సార్, పవన్ సార్ గురించి కొంచెం గ్రహించుకున్నాం కదా, మాట్లాడండి, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను మేడం. సార్ చేస్తున్న పని మంచి పని, వీళ్ళు వైసీపీ వాళ్ళే కొంచెం ప్రాబ్లం చేస్తుంటారు. అది ఇదేనేసి మేము బెంగళూరులో ఉండి మేమంతా తెలుసుకుంటా ఉన్నాం. ఆంధ్ర వాళ్ళు ఎందుకు తెలుసుకోవటం కదా మాకేమీ అర్థం కావటం లేదు. ఆంధ్ర తెలుసుకున్నారండి, తెలుసుకున్నారు కాబట్టి మంచి తీర్పు ఇచ్చారు. తెలుసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకున్నారు. వాళ్ళు కరుడు గట్టి వాత చెప్పండి. ఆయన ఉన్నారు కదా సార్. ఉంటారు ఉంటారు ఉంటారు. యాక్చువల్లీ మేము పుట్టి పెరిగింది బెంగళూరులోనే. యాక్చువల్లీ ఆంధ్రాకి వచ్చింది లేదు, మేము చేసింది లేదు, చూసింది లేదు. కాకపోతే అమ్మ నాయనల్లో తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అంటే అమ్మ నాయనల్లో నెల్లూరు డిస్టిక్ ఊరు ప్రకాశం డిస్టిక్ సార్. అమ్మది నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు, నాన్నది సింగరాయకొండ పలుకూరు. వాళ్ళ నాయన వచ్చి అప్పుడు ఇక్కడ సెటిల్ అయింది కాబట్టి మేము అట్లే ఉన్నాం కాబట్టి ఇట్లే తెలుగు అట్లే ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం కదా. ఎంత మనము నాన్న కూడా మనకి ఇదేనే మన ఇది
పుట్టిన అమ్మోళ్ళు పుట్టిన ఊరు మన ఊరు అనే ఒక ఇది ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది కదా, ఎవరికైనా వాళ్ళ సొంత భూమి మీద ప్రేమ. నాకు ఖమ్మం జిల్లా మీద చాలా ప్రేమ ఉంటుంది. మనం ఎంత బెంగళూరులో పుట్టి పెరిగినా గానీ మన ఊరు అనేది ఒకటి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇది కదా. అవును. దానికోసమే ఇప్పుడు వాళ్ళు సార్ అంతా చేస్తా ఉన్నారు, అంతా డబ్బులు ఖర్చు చేసి ఎంత మందికి హెల్ప్ చేస్తా ఉన్నారు. అంతా చేస్తున్నా గానీ ఇంకా విమర్శలు జాస్తి అవుతున్నాయి కానీ. సరే కాదండి, ఇప్పుడు కౌరవులు లేకుండా ఏమి కురుక్షేత్ర యుద్ధం లేదు, రావణాసురు లేకుండా రామాయణం లేదు. ఉంటారు రాక్షస రాజులు రాక్షసులు ఉంటారు. వాటిని ఎదుర్కొంటూ వాళ్ళని ఓడించుకుంటూ ముందుకెళ్ళటమే, ధర్మాన్ని గెలిపించడం కోసం రాక్షసులను ఎప్పుడు ఓడించి వెళ్ళటమే. రాక్షసులు తమ చేసే పని తమ చేస్తుంటారు. మన జగన్ ఇక్కడ బెంగళూరులో ఎలంకాల ప్యాలెన్స్ దాటాలంటే 2 బస్ స్టాపులు దాటాలి సార్ వాళ్ళు దాటాలంటే. అవును అవును, 2 స్టాపులు 3 స్టాపులు దాటాలి వాళ్ళు ప్యాలెస్ దాటాలంటే. విన్నారా? బెంగళూరులో స్వయంగా చూస్తున్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, చూడండి బెంగళూరులో జగన్ ప్యాలెస్ గురించి. చెప్పండి. అంత ఉన్నా గానీ ఏమన్నా నిన్న వచ్చినాడు వరదల్లోకి అంతా వచ్చినారు, ఎట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ ఒక పులిహోర ప్యాకెట్ పంచినారా? అది ఇస్తే జగన్ ఎందుకు అవుతాడండి? ఇస్తే జగన్ ఎందుకు అవుతాడు? ఇవ్వడు కాబట్టే జగన్ అవుతాడు. కాదు, అది చేసి మాట్లాడాలి. ఎందుకు చూస్తే ఆమె రోజాకు మాట్లాడుతుంది. రోజా పవన్ కళ్యాణ్ అడిగిపోయినాడు. పవన్ కళ్యాణ్ వస్తే తట్టుకుంటారు ఆడ జనాలు. ఇంతకు రోజా ఎక్కడుందో అడగండి. మొన్నటిదాకా అదే ఆఫ్ కట్టేసుకొని పోయింది కదా ఫారిన్ కి. అవును అవును, మనమంతా చూస్తా ఉంటాం సార్. మన ఆంధ్ర అంటే కంపల్సరీగా నేను ఏవిఎన్ మహా టీవీ వాళ్ళంతా కంపల్సరీ రెగ్యులర్ డెబిట్ అంతా చూస్తా ఉంటాను. లైవ్ లో మాట్లాడేకి మనకి ఇప్పుడే. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో కాల్ కూడా వస్తుంది. మీ అభిప్రాయం చెప్పారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సార్ అంటే ఒక విధంగా చూడాలి అంటే గనక ఆయన్ని ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు, అభిమానిస్తున్నారు. అంటే వాస్తవం ఏంటంటే ఆయన ఒక పొలిటీషియన్ గా సినిమా హీరోగా మాత్రమే నీకు తెలుసు. కానీ నేనేమంటాను, ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. నా పేరు సందేశ్ అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు లైవ్ లోకి అక్కడ రాలేదని. అతను ఒక సెలబ్రిటీ, అతను వచ్చి ఆ జనాలలో తిరిగితే ఎంత ప్రాబ్లం అవుతుందనే ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాలేదు. కానీ ఇలాంటి ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారే ముందుంటారు కదా మేడం. ఒకళ్ళు చెప్పే పని కాదు. పవన్ కళ్యాణ్ తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ఏ విషయానికైనా ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ మేడం. అలాంటి వాళ్ళని ఈ జగన్ వచ్చి మధ్యలో ఈ విధంగా చేయడం ఎందుకండి అవసరమా అండి? చేయాలనుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు. చెప్పండి. హలో, అంటే మనకి కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి సార్. మరొక కాలర్ తో మాట్లాడదాం మనం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ పేరు? నా పేరు ఎం శ్రీనివాస్ అని చెప్పి, అది కర్ణాటక చిక్మంగళూరు మేడం. ఓకే అండి. నేను చిక్మంగళూరు నుంచి మాట్లాడుతున్నా. నేను టీవీలో చూస్తా ఉన్నా 2-3 రోజుల నుంచి. ఆడ సీఎం సార్ కావచ్చు, డిప్యూటీ సీఎం గారు సార్ కావచ్చు, వాడు పాపము పొద్దున్న సాయంత్రం వరకు సీఎం గారు 75 ఏళ్ళు అయినా గానీ వయసు లెక్క చేయకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా జనాలు కొంత హెల్ప్ చేస్తా ఉన్నారు సీఎం సారు. అయితే జగన్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ నాకు అర్థం కావటం లేదు. పోయినసారి హుద్దు ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడు పనిచేసిండ్రు. ఇతను హయాంలో ఇతను పనిచేసింది ఏమీ లేదు. ఆడ కూర్చొని మాట్లాడిన తప్పితే వేరే రోడ్డు వచ్చింది లేదు 5 ఏళ్ళు. నాది యాక్చువల్ నేటివ్ మార్కాపురము. నేను వచ్చి 30 ఏళ్ళైంది. నాకు బాధతో ఫోన్ చేస్తున్నా. నేను 1 లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలనుకుంటున్నా. అది ఎట్ట పంపి నాకు అర్థం కావటం లేదు. ఓకే, సీఎం రిలీఫ్ ఫండ్ నెంబర్, మీ నెంబర్కి మేము మెసేజ్ పెడతామండి. ఆ నెంబర్కి ఖచ్చితంగా పెట్టండి. మీ పేరు చెప్పండి ఒకసారి. లైవ్లో మీలాగా ఇంకెవరన్నా విరాళాలు ప్రకటిస్తారు కాబట్టి మీ పేరుని ఆదర్శంగా తీసుకొని మీ పేరు మళ్ళీ ఒకసారి ఆడియన్స్ కోసం. ఎం శ్రీనివాసరావు. ఎక్కడండి? చిక్మంగళూరు, కర్ణాటక. ఓకే, కర్ణాటక నుంచి కూడా చూశారు కదా, ఒక ఆయన 1 లక్ష రూపాయలు విరాళం మనం టీవీ వేదికగా ప్రకటించారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పేదలకి సహాయం జరుగుతుంది, తిండి లేనటువంటి అభాగ్యులుగా మిగిలిన వారికి సహాయం జరుగుతుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రకటించండి. వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నెంబరు, వాళ్ళ నెంబర్లని నోట్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళందరికీ మెసేజ్ పెడతాం. సీఎం రిలీఫ్ ఫండ్ డైరెక్ట్ గా పంపొచ్చు. సార్ మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి.
నమస్కారం, నేను కలకత్తా మాట్లాడుతున్నా అండి, శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు చెప్పండి. అదే పవన్ కళ్యాణ్ గారు విన్నాను. అది ఆమె రోజా ఇష్టం మాట్లాడుతారండి, అది మా కోపం వస్తుంది. నేను కలకత్తాలో ఉన్నాను నేను. ఆవిడ ఈ నోటి ఏం వస్తాయి ఏం మాట్లాడుకోక అద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంటే మాకు చాలా బయట నుంచి విన్నోళ్ళకి చాలా కోపం వస్తుంది. అంటే కాదండి, ఆ పార్టీలో ఉండాలి అంటే అలా మాట్లాడాల్సిందే. ఆ పార్టీలో పదవులు రావాలి అంటే, ఆ పార్టీలో ప్రాధాన్యత రావాలి అంటే అట్లా మాట్లాడాల్సిందే. మీరు కొడా నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఈ పేరుని నాని, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే బాట అదే. వాళ్ళు అంటే వాళ్ళ అధినాయకుడు అలా చెప్తాడు వాళ్ళకి. గుడివాడ అమర్నాథ్ ఓటీపీ లాంటాడు, వన్ టైం పాస్వర్డ్ లాంటాడు, నెక్స్ట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అవును, ఏం మాట్లాడతాడో అర్థం కాదు, చదువుకున్నాడో లేదో అర్థం కాదు, ఎలా అంటే కొనుక్కున్నాడో ఏమో సీట్ మనకి అర్థం కాదు నాకు. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు చెప్పండి, గుడివాడ అమర్నాథ్ పక్కన పెట్టేద్దాం. చదువుకోకుండా కొంచెం పబ్లిక్ తిరిగాడు కదండి, ఎలా చెప్పాలి ఏంటి చెప్పాలి మేము ఏంటంటే. కానీ మరి ఇలాంటి నాయకుడిని ఎంకరేజ్ చేశారు కదండి. మేము ఇంతమంది ఇంత జనాలు ఓటేసినారు, వాళ్ళు మీరు ఎవరికి ఓటేసామని ఆలోచించే స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రాలో ఏముంది ఇప్పుడు? ఇప్పుడు మీరు చదువుకున్నాం అనుకోండి ఆంధ్రాలోనే, మేము బయటకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. రేపు పొద్దున్న బయట కూడా మాకు లోపలకి ఇవ్వాలి 70%, మేము బయట వాళ్ళకి ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అవును, మీరు ఎక్కడండి ప్రాపర్? లేదు, మరి వైజాగే, నేను కలకత్తాలో ఉంటాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి? అవును, ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్తే మనం చదువుకుంటే హైదరాబాద్ ఉద్యోగం చేసుకోవాలి, చెన్నై ఉద్యోగం చేసుకోవాలి, బెంగళూరు వెళ్ళాలి. అవును, ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచించుకొని గుడివాడ అమ్మన్నారు ఆయన ఐటీ మినిస్టర్ ఉండండి, నేను ఏ కంపెనీ తీసుకొచ్చారు, రేపు పొద్దున్న మా పిల్లలు ఎక్కడికి వెళ్తారు? అవును, వాళ్ళందరూ మమ్మల్ని అందరూ బయట తెలిసి వాళ్ళందరూ అక్కడ రాజ్యం ఇష్టం వచ్చాడు రౌడీజం చేస్తుంటే ఎలా అవుతుందండి? అందుకనే కదా వైజాగ్ లో మొత్తం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో కేవలం 2 సీట్లు మాత్రం వైసీపీకి ఇచ్చారు ప్రజలు కూడా. వైజాగ్ లోని రాజధాని అవసరం లేదండి, మాకు ఇంప్రూవ్మెంట్ కావాలి. అంతే, రాజధాని వస్తే మా వైజాగ్ అంటే తూర్పులో కొత్తగా వైజాగ్ రాజధాని అని చెప్పాల్సిన అవసరం లేదండి. ఎప్పటి నుంచో కూడా వైజాగ్ కి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అది మంచి సిటీ, అది ఉన్న ప్లేస్ అది అంతా. అవును అవును డిస్టర్బ్ చేస్తారు. అవును అవును. సరే, ఇక రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని ఆశిద్దామండి. రాజ్యం రాకుండా ఉంటేనే మంచిది మాకు. యా, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఒక మరో కాలర్ తో మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్తే అండి. హలో, మీ పేరు? నా పేరు ఏతో శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? అంటే ఆయన చేస్తున్న మంచి పనుల గురించి మేము సంతోషిస్తాం, దూరం నుంచి వింటుంటాం, చూస్తుంటాం ఆయన్ని. మేము చాలా హ్యాపీ. ఆయనకి సీట్లు తక్కువ చేసినప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాం, కానీ తర్వాత ఆయన ఆలోచన విధానం అంతా చాలా బాగుంది. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. ఆయనకి నిజంగా నాలెడ్జ్ అంటే పోయినసారి ఓడిపోవడం కూడా మంచిదైంది, ఓడిపోవడం బట్టి ప్రజలు నాడి తెలుసుకున్నాడు ఆయన. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, సో నమస్తే అండి, మీ పేరు? మా పేరు సతీష్ అండి, మేము పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాం అండి. సతీష్ గారు నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? అసలు నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నారు. ఈ రోజు దేవుడే దిగొచ్చి 2 కోట్లు ఇచ్చినప్పటికీ ఒక్క నా కొడుకైనా మాట్లాడుతున్నారా? 2 కోట్లు కాదు, 6 కోట్లు. 6 కోట్లు అండి, మీరు సరిగ్గా విని ఉండరు. 6 కోట్లు. మేము కట్ట కార్తిక్ గారి ఫ్యాన్స్ అండి. మేము కార్తిక్ గారిని చాలా ఫాలో అవుతాం. పవన్ కళ్యాణ్ మా ఊర్లో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు కార్తిక్ గారికి. నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు మాట్లాడింది ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నాడు. ఈ రోజు వచ్చినప్పటికి 6 కోట్లు ఇచ్చినప్పుడు ఒక్క నా కొడుకైనా మాట్లాడుతున్నారండి? మాట్లాడమండి. అన్నారు ప్యాకేజ్ స్టార్ అన్నారు. మరి ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు ఎందుకు ఇచ్చారు డబ్బులు? అదే ఒక విషయం ఏంటంటే, ఆయన ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ ఒత్తిడి ప్రకటించబడి ఆయన కూడా 1 కోటి రూపాయలు ప్రకటించాల్సి వచ్చింది. అది యాక్చువల్గా మానవతా దృక్పథం ఉన్నటువంటి నాయకుడి లక్షణం. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ రకంగా ప్రవర్తించారు. సొంత మరొక కాలర్ తో మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మా పేరు రాయచూరు జిల్లా కర్ణాటక చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ గారు చెప్పండి. చంద్రశేఖర్ గారు వరదల పట్ల మాట్లాడాలని చెప్పినమ్మా. చెప్పండి. పవన్ కళ్యాణ్ మంచి ప్రజలకు మొత్తం బాగా ఆదుకున్నాడమ్మా. విజయవాడ చాలా ఓకే ఓకే అండి, చెప్పండి.
కృష్ణమ్మ వరదలు చాలా విజయవాడ కనుక దుర్గమ్మ చాలా నష్టాలు పెట్టిందమ్మా. దాంట్లో మన తప్పిదాలు కూడా ఉన్నాయండి, మానవ తప్పిదాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది మనకి కష్టపెట్టేదండి. మనం గంగమ్మని కష్టపెట్టాము, గంగమ్మ ఓడిలోకి పోయి మనం ఆక్యుపై చేసుకుని ఆక్రమణ చేసి అక్కడ ఉన్నాము. చెరువులు కుంటలు తేడా లేకుండా, FTL పరిధి బఫర్ జోన్ అనే తేడా లేకుండా మనం పోయి అక్కడ నివాసం ఉంటే మనకి ముంచకుండా ఏం చేస్తే చెప్పండి. దానికి మనం అడ్డుగా పోయాం తప్ప మన దగ్గర అది రాలేదు. అవునవునవునవును. కృష్ణమ్మ వచ్చి అక్కడ దుర్గమ్మ ఊడిలా చేరుకునింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఏంది వచ్చే రోజు వచ్చింది. మనకి కష్టాలంటూ కాదు, మనకు ఓపిక అంటే ఉంటేనే మన జీవితము అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి కాపాడుతుంది. కొంచెం ఓపిక పట్టుకున్నారండి. ఓకే. ముఖ్యమంత్రి DP ముఖ్యమంత్రి చాలా మంచివాడు. వాడు అందరూ రాజకీయం TDP గాని జనసేన గాని BJP గాని చాలా ప్రజలకి సాయం ఏమన్నా అంతే అదే అంతే చెప్పండి, వినపడుతుంది. BJP చాలా సాయం చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా రైతు తీరినా గానీ చందన వస్తుందండి, లారీలో వస్తుంది అక్కడ విజయవాడ. వాస్తవంగా మేము ఆడియన్స్ కి కోరుకునేది ఏంటంటే మీరు చెప్పదలుచుకున్న క్లుప్తంగా చెప్పండి. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి. ఓకే రైట్, మరో కాలర్ తో మాట్లాడదాం సార్ మనం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు యాస్మి. ఓకే అండి, చెప్పండి మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు అని అంటున్నారు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జనాలతో కలిసి మాట్లాడారా అండి ఇప్పటి వరకు? అంటే 6 కోట్లు ఇస్తే గొప్ప అండి? అంటే మనం చెప్పండి. ఏ మనిషికైనా డబ్బులు దక్కుతున్నాయా? సహాయం దక్కుతుందా? మధ్యలో వాళ్ళు తినడమే సరిపోయిద్దండి. అదే ఇప్పుడు 6 కోట్లు ఎందుకు ఇచ్చానంటే ఆ జగన్ గారు అది వాల్ కట్టారు కదా, విజయవాడలో వాల్ కట్టారు కదా, ఎక్కడ చూసినా ఆయన మీద న్యూస్ వస్తుందని ఆయన 6 కోట్లు ఇచ్చారండి. ఓకే, విషయం ఏంటంటే సరే ఓకే, మీ పాయింట్ అర్థమైంది మేడం. వాస్తవానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కట్టింది జగన్మోహన్ రెడ్డి కాదు, అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు. వాళ్ళు చివరిలో కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. దాదాపు కాదు వినండి 6 కోట్లు సరే మనం చెప్తాం క్లియర్ గా. సరే మీ పాయింట్ రీచ్డ్ మేడం, మీ పాయింట్ రీచ్డ్ 6 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై జనంతో మాట్లాడి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మీ పాయింట్ మాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్ళకపోవటానికి ఈ సమయంలో కారణం ఉంది మేడం. అది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన వెళితే ఆయన ఒక సినిమా సెలబ్రిటీగా ఉన్నారు కాబట్టి జనం దగ్గర క్రేజ్ ఉంటుంది కాబట్టి, అదే విచ్చలవిడిగా జనం క్రౌడ్గా వెళ్తే సహాయం అందకపోవచ్చు, సెక్యూరిటీ రీజన్స్ రావచ్చు, అధికారులు ఇబ్బంది పడవచ్చు, సహాయ కార్యక్రమాలకి ఆటంకం కలగవచ్చు. కేవలం ఈ కారణం చేతనే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ రివ్యూ చేస్తున్నారు. ఆల్రెడీ జనంలోకి వెళ్ళి ఒక పెద్ద ఆయన 74 సంవత్సరాలు పెద్ద అయినా అనుభవం ఉన్న నేత ఆయన జనంలోకి వెళ్ళి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ రావసరం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రనాయుడు గారే పవన్ కళ్యాణ్ గారు మీరు వస్తే కొంత మీకు సినిమా క్రేజ్ ఉండటం వల్ల అది కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు రాకండి, మీరు పర్యవేక్షించండి, అధికారులతో మాట్లాడండి, రివ్యూలు చేయండి, ఏ సహాయ కార్యక్రమాలు అంటున్నాయో మొత్తం తెలుసుకోండి. ఇలాంటి పనులు పవన్ కళ్యాణ్ అయితే ఏంది, నారా లోకేష్ అయితే చేస్తున్నారు. మనం క్లియర్ ఇంకో విషయం క్లియర్ గా మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు. వాళ్ళు కంప్లీట్ మాత్రం అతని హయాంలో అయింది. ఇంకోటి మధ్య మార్గాలు తింటారు అన్నారు, కానీ ఇది ప్రభుత్వం డైరెక్ట్ గా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందిస్తూ ఉంది. ఇవాళ ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రభుత్వం డ్రోన్స్ ఇస్తుంది ద్వారా. వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటమ్మా, వాటర్ అనేది 11 ఫీట్ల లెవెల్కి వచ్చింది. ఎప్పుడు విజయవాడలో మనం చూడ ఎరగం 11 ఫీట్లు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నేను నా మీద మనిషిని పెడితే, నా మీద సేమ్ నా అంత మనిషిని పెడితే ఎంత హైట్ ఉంటుందో అంతవరకు వాటర్ వచ్చాయి. సో అలాంటి ప్రజలకి మనుషులు పోయే అవకాశం లేకపోతే, కనీసం పడవలు కూడా పోయే అవకాశం లేకపోతే డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు గవర్నమెంట్ పంపిస్తుంది. ఆ డబ్బులు గవర్నమెంటే ఇస్తుందమ్మా.
మనం గవర్నమెంట్ని అంటూ శంకించాల్సిన అవసరం, అంటూ రాజకీయాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు వెతుక్కునే అలవాటు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. సహాయం చేయకుండా మాటలు చెప్పే అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. రూపాయి సహాయం చేయలేడు, ఒక పూట అన్నం పెట్టాడు, తల్లికి కూడా అన్నం పెట్టలేకుండా తల్లిని బయటకు నెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఓకే సార్, ఒక కాలర్తో మాట్లాడదాం మనం. ఇప్పుడు మనకి కాల్ కట్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి కంటిన్యూగా కాల్స్ అనేవి వస్తున్నాయి, ఎందుకంటే అందరికీ వాస్తవాలు తెలియదు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు మాట్లాడదాం సార్. హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆనందరావు అండి. ఆనందరావు. మీ ఎమ్మెల్యే పేరు కూడా ఆనందరావు గారే కదా? అవునండి. బాగున్నారా సార్? అవునండి, బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నామండి. మా ఎమ్మెల్యే గారి పేరు కూడా ఆనందరావు అండి. అయితే అవునవును, తెలుసు తెలుసు, నాకు బాగా పరిచయం ఆయన. సార్ మీ లైవ్ చూస్తున్నామండి, చాలా ఎక్స్ప్రెస్, చాలా చాలా బాగుంది ఉంటది. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి. రాబోయే రోజుల్లో అటువంటి వ్యక్తి 10 కాలాల పాటు, 10 కాలాలు కాదండి, ఎన్ని ప్రజలు ఎంతకాలం ఉంటే అంత భూమి మీద సీఎం గా ఉండాలనేది మా కోరిక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అది కాకుండా ఇంకొకటి చెప్పండి చెప్పండి. వ్యక్తి అండి, అతను సమాజం నుంచి అతను తీసి తరిమేయాలండి. అవును, తరిమేయాలి, ఎందుకంటే ఎలిమినేట్ చేయాలి. మేము అదే రాజకీయ పోరాటాన్ని మీరు నా వీడియోలు గమనిస్తే కూడా చూడాలి. ఎలక్షన్స్ కంటే కొన్ని నెలల ముందుగా స్టార్ట్ చేసి ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రకటించేసి మనం ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలి రాక్షస పాలన నుంచి అని చెప్పేసి ప్రజలు చాలా కష్టకాలం ఉన్నారు. అటువంటి ఆదుకోవాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి. అవును, ఖచ్చితంగా అనేది పక్కన పెట్టాలి. రాజకీయ ఎలక్షన్ టైంలో అవును అవును ఇప్పుడు చాలా మంది, లక్షలాది మంది చాలా అపాయం ఉన్నారు, చాలా కష్టకాలం ఉన్నారు. వాళ్ళకి సాయం చేయాలి. మనలో ఉన్న రాజకీయం తరం మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు చంద్రబాబు ఇప్పుడు ఏమండి, ఆ 75 సంవత్సరాల వయసులో అతను ఏం పని అండి, అతను బురదలో నీళ్లు దిగి పడవలో ప్రయాణం చేసి ఒక నిద్ర లేకుండా కలెక్టరేట్ లో పడుకున్నాడంటే ఆయన కూడా విమర్శిస్తున్నారు, పుటోల కోసం చేస్తున్నాడు ఈ పనిని. ఆయన ఏదో కొత్తగా పుటోల కోసం ఇవ్వాలేదో ఆశపడ్డట్టు, కొత్తగా ఏదో ముఖ్యమంత్రి అయినట్టు, కొత్తగా ఏదో రాజకీయాల్లోకి వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళు ప్రచారం. చాలా కష్టం. అదే నిజంగా వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు ఉంటే కనుకండి హెలికాప్టర్ తిరిగేవాడు. అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సాయంలో కానీ లేదు సార్, 13 రోజుల తర్వాత వెళ్ళేవాడు పరామర్శకి. అది కరెక్ట్. పైనుంచి ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయేవాడు. అదే హెలికాప్టర్ దిగేసి పైన వెళ్ళిపోయి ఆయన కూర్చుని సెక్రటరియట్ లో కూర్చుని చేతులు మడుచుకుని పైన హెలికాప్టర్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. పైన హెలికాప్టర్ టాపిక్ వచ్చింది కూడా చెప్తా. పైన హెలికాప్టర్ పోతుంటే కింద ట్రాఫిక్ ఆపడం ఏదో సినిమాలో కామెడీ సీన్, అది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కొట్టడం కూడా మీరు మర్చిపోయారు. అదే అవన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విచిత్రమైన రాజకీయ పరిణామాలు. రైట్, మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం. రైట్, ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అండి. అంటే మనం చూడొచ్చు సార్ ఒక్కసారిగా ఆయన. ఓకే, మరొక కాలర్ వస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు తిరుమల శెట్టి నరేంద్ర మేడం. చెప్పండి, మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? నేను సార్ గురించి చెప్పాలి మేడం. చెప్పండి. నేను ఈ రోజు ప్రతి యువకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుతో తలంచుకోవాలి మేడం. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన ఆ వయసులో అంత కష్టపడుతూ అంతలా ప్రజల కోసం అంతలా కష్టపడుతుంటే ఆయన విమర్శిస్తుంటే చాలా బాధగా ఉంది మేడం. చరిత్ర నిర్మాతలు అంతే ఉంటారండి. చరిత్ర నిర్మాతలు చాలా కష్టపడతారు, వాళ్ళకి వయసుతో సంబంధం ఉండదు. శ్రీశ్రీ గారు చెప్తారు, యువకుడు అంటే అర్థం పని చేయగలిగిన వాడని, యువకుడు అంటే అర్థం పని చేపించగలిగిన వాడని, యువకుడు అంటే అర్థం కొత్తగా ఆలోచించగలిగిన వాడని, యువకుడు అంటే అర్థం శ్రామిక నవనిర్మాణ సమాజాన్ని నిర్మించగలిగిన వాడని. ఇవాళ స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం పనిచేస్తున్న ఆయన్ని ఖచ్చితంగా 76 ఏళ్ళ వయసుతో ఆయన పోల్చలేం. ఖచ్చితంగా ఆయన నవ యువకుడు, నిత్య యువకుడు. ఇవాళ ఆయన తిరుపతి మెట్టు ఎక్కినట్టు యువకుడు అని చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి ఎక్కగలడా? ఎక్కలేడు. ఆయన నవ యువకుడు, నిత్య యువకుడు. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. బురదలోను, రాళ్ళలోను, రప్పల్లోను, వరదలోను, వర్షంలోను ఆయన శతవిధాల రాష్ట్రం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి అనాలి చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతించాలి. ఆ ప్రయత్నం కోసమే మా లైవ్ పెట్టాం. ఎవరు సాయం చేసినా, ఎవరు మన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగు వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే అండి, ఒక పూట అన్నం పెడితే వాళ్ళని దేవుడిగా చూస్తాం. మనకున్న అలవాటు అది. పెట్టిన వాడి రుణాన్ని ఎప్పుడూ మర్చిపోం. సో ఆ ప్రయత్నం వైపు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని
ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అభినందించే దానికోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాం. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం సార్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఈలోపు కాల్ కట్టింది సార్. ఒక విధంగా చూసుకుంటే కనుక అంటే ఈరోజు మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సీఎం అంటే ఎలా ఉండకూడదో తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక యువకుడు ఎలా ఆలోచించాలి, ఒక బాధ్యత గల మనిషి ఎలా వ్యవహరించాలి అనేది మన ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు సార్. మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి? మా బూదేపండి, ఇక్కడ రాయచూరు డిస్టిక్ దేవునపల్లి. చెప్పండి. ఏందండి సాయం చేయాలి కానీ ఆమె అట్లా మాట్లాడుతుందండి లైవ్ లా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు 6 కోట్లు ఇచ్చారని గొప్ప గొప్ప అంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వేలకు అంటే ఆయన ఎంత ఆస్తిపరుడో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ₹1 కోటి ఇవ్వడాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదో మాకు అర్థం కావట్లేదు. సరే, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటే వాళ్ళకి సమాధానం అని చెప్పాము. ఆయన బాగా తిట్టినాడు సార్, బాగా తిట్టినాడు చూడు మేడం. చాలా థ్యాంక్స్ అన్న, నీకు అప్పటి నుంచి చూస్తాను లైవ్ లో కానీ ఎప్పుడన్నా కానీ చూస్తానన్నా. చాలా థ్యాంక్స్ అన్న. భారీ ఇప్పుడు సాయం చేయాలి కానీ మాట్లాడితే బాగా కదన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే అక్క, నీకు కూడా థ్యాంక్స్ అక్క. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే. అంటే చూసారు కదా సార్, జనాలు ఇన్స్పైర్ అవుతున్నారు మన వాళ్ళని చూసి. అవును అవును. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. డైరెక్ట్ లైవ్ లో మాట్లాడుతున్నాను. అవునండి, డైరెక్ట్ లైవ్ లో మాట్లాడుతున్నారు. రావట్లేదు మేడం. ఓకే, వస్తుంది. ఒకసారి యూట్యూబ్ లో మనం టీవీ అని కొట్టండి, వస్తుందండి మనం టీవీ లైవ్. సార్ యూట్యూబ్ లో మనం టీవీ లైవ్ అని కొట్టండి, మీకు వస్తుంది. అవునా మేడం? యూట్యూబ్కి వెళ్ళి మనం టీవీ అని కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. మన టీవీ లైవ్ చూడకుండా నెంబర్ అయితే తెలుసుకుని ఫోన్ చేశారు. అంటే వీళ్ళంతా కూడా మన ఫాలోవర్స్ సార్, ఇంతకు ముందు ఫాలోవర్స్. మీరు ఇంకా చూస్తే లైవ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు మేము మాట్లాడాలని. ఇంకొక విషయం, ఈ కాల్ ఆన్సర్ చేసేలోపు నేను మరొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా మంది యూఎస్ నుండి అక్కడ నుండి కాల్ చేసి మా వర్కింగ్ అవర్స్ లో కూడా కొంచెం లైవ్ పెట్టండి, మేము మాట్లాడాలి అనుకుంటున్నాం ఏపీ సిచ్యువేషన్ గురించి అంటున్నారు. రైట్, మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు చెప్పండి. నిన్న జరిగే విషయం అది చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఫ్యాన్స్ కానీ చాలా అందరికి హెల్ప్ చేసేసారండి బాగానా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫేక్ న్యూస్ ఎక్కువ బాగా అనిపిస్తుందండి. ఏమి చేయకుండా ఏమి సాయం చేయకుండా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు చాలా జనం. అది ఇప్పుడు జగన్ గారు అవ్వచ్చు, అది ఆ రోజా గారు అవ్వచ్చు, అలాంటి ఇంతమంది సాయం చేసిన తర్వాత అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. అది దానివల్ల కూడా చాలా మంది బాధపడతారు మేడం. ఓకే అండి, ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. సార్, జనం తెలుసుకుంటున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు విమర్శలు చేస్తున్నారు, ఎవరు సహాయాన్ని అడ్డుకునే పని చేస్తున్నారు, ఎవరు కుట్ర చేస్తున్నారు అనే విషయాన్ని జనం గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? కుట్రలు చేయటం కాదు, జనం తెలుసుకోరు అనుకోవడం పొరపాటు. నీకు లైవ్ ఇంకో కాల్ లిఫ్ట్ చేసే ముందు ఇంకో కథ చెప్తాను ప్రియాంక. యాక్చువల్గా ఆవు మేక కథ తెలుసు కదా. యాక్చువల్గా మేకలు గాయటానికి తండ్రి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. మేకలు కాస్తూ నువ్వు నా మేకల దగ్గర ఉన్నానా, నేను కట్టెలు కొట్టుకుని వస్తాను, పులి వస్తే నన్ను పిలువు గొడ్డలు పట్టుకుని ఉండుకొస్తాను అంటాడు. సరే నాన్న నువ్వు చెప్పింది చేస్తానని చెప్పేసి అంటాడు. సో నాన్న కట్టెలు కొట్టడానికి పోతాడు, ఈయన మేకల దగ్గర ఉంటాడు. పులి రాకుండానే పులి అని అరుస్తాడు. సరే వాళ్ళ నాన్న పులి వచ్చి మనం గొడ్డ పట్టుకుని ఉరుకొస్తాడు. ఏదిరా పులి అంటే కామెడీగా పిలిచాను, నువ్వు వస్తావారావో నేను పిలిస్తే అని చెప్పేసి పిలిచాను అంటాడు. సరే వాళ్ళ నాన్న నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, ఏదో కొడుకు చతురు చేసింది అని. మళ్ళీ రెండోసారి కూడా అలానే పిలుస్తాడు, నానా పులి అని. ఉరుక్కుంటే వస్తాడు, ఏదిరా పులి అంటాడు. ఏదిరా పులి అంటే మళ్ళీసారి సరదాగా పిలిచాను నాన్న అంటాడు. ఈసారి తిడతాడు, ఇంకోసారి నువ్వు పిలిస్తే కూడా రాను అడిగినా. మూడోసారి నిజంగానే పులి వస్తుంది. పులి వచ్చినప్పుడు నానా పులి అని బిగ్గరగా అరుస్తాడు, కానీ రాడు. వీడు కావాలని పిలుస్తున్నాను చిట్టుకుంటా కట్టెలు కొట్టుకుంటూనే ఉంటాడు. మేక వస్తే పులి వస్తుంది, మేకను ఎత్తుకొని పోతుంది. చూసేవా, ఒక్కసారి అబద్ధాన్ని నమ్ముతారు, ఇంకోసారి అబద్ధాన్ని నమ్ముతారు, కానీ ప్రతిసారి అబద్ధాన్ని నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం సార్. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ అమ్మా. చెప్పండి. మాది మొగల్తూరు నరసాపురం సత్యనారాయణ. మేము హైదరాబాద్ లో ఉంటాం, ఎల్లమ్మండలో ఉంటాం, కుక్కడపల్లి. ఓకే అండి, మీరు లైవ్ మంచిగా పెట్టారు, థ్యాంక్ యూ అండి. నమస్కారం మీకు. అలాగే కూడా ఇప్పుడు మేము కూడా బొమ్మ నాయక్ గారు ఉన్నారు కదా, మొగల్తూరు అవుతుంది మాది. నా పేరు సత్యనారాయణ. ఈ పవన్ కళ్యాణాలు కాదుగమ్మా, కృష్ణరాజాలైనా పవన్ కళ్యాణాలైనా
మా ఊరు అప్పుడు పెద్ద వరద 86లో వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణరాజు గారు మా ఊరే ఉండ్రు ఆయన చీరలు పంచిపెట్టాడు, అన్ని రకాలుగా తెపాలాలు కుట్టుపోతే తెపాలు 86లో వరద ఇది. అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబం కూడా అక్కడి నుంచి వచ్చిన కుటుంబాలు ఇవన్నీ కూడా. అవును, మీ దగ్గర నుంచి వచ్చిన కుటుంబాలే కదా. అవును అవును, పాలకొల్లు అల్లు అరవింద్ కూడా మా కుటుంబంలో మనిషి, ఆయన కూడా. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చారు, ప్రభాస్ గారు 2 కోట్లు ఇచ్చారు. అవును, కృష్ణరాజు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని, దాసనారాయణరావు కానీ, కోటిరావు కృష్ణ ఈనాటి నుంచి కాదు, ఎన్టీ రామారావు టైం నుంచి కూడా మా ఊరు సహాయ సహకారాలు చేస్తానే ఉన్నారు. అవును, ఇప్పుడు ఆవిడ శ్యామలాదేవి గారు కూడా వాళ్ళు కృష్ణరాజు గారు ఆవిడ ఇంటికి తిరిగిందంటే ఒక ఊళ్ళో వర్గపోరు ఉండకూడదు, కులాలు కొట్టుకోకూడదని ఎండనక వాననక కృష్ణరాజు గారి భార్య కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, రాజులు గాని కాపులు గాని పశ్చిమ గోదావరి జిల్లాలో వర్గపోరు లేకుండా వాళ్ళెంతో కష్టపడి మేమంతా మంచితనంగా మనం ఉండాలని చెప్పి 5-6 ఎమ్మెల్యేలకు కూడా ఆవిడ తిరిగింది. ఊరిని చెమట్లు కార్చుకుంటూ తిరిగింది ఆవిడ ఎలక్షన్ లో. మాదంతా కూడా వాళ్ళదంతా కూడా దానగుణమే. అవునండి, సినీ పరిశ్రమలో ఎవరైనా గానీ మా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా దానం చేస్తానే ఉన్నారు ఆనాటి నుంచి కూడా. ఏ మాట కామాట అండి, మొగల్తోరలకి పెట్టడంలో పెద్ద చెయ్యి అంటారు. రైట్ రైట్. కృష్ణరాజు గారి ఇల్లు కూడా, చిరంజీవి గారి ఇల్లు గాని, మా ఇల్లు గాని, మా వాళ్ళందరి ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా గానీ ఆపద వస్తే 86లో వరదలో కూడా ఆపదలో ఆదుకున్నారు సినీ పరిశ్రమ. అవును, 86 వరద వచ్చిందో సారి. అందుకనే చంద్రనాయుడు గారు కూడా చెప్పారు వీళ్ళు సినిమా హీరోలు కాదు రియల్ హీరోస్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి. చాలా కాల్స్ వస్తున్నాయి, అర్థం చేసుకోండి, క్లుప్తంగానే మాట్లాడే ప్రయత్నం చేయండి ప్లీజ్, దయచేసి ఏమనుకోవద్దు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్ గారు చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉందంటే, ఒక డాక్టర్ మార్కులు లేవని అడిగితేనే పంపినోళ్ళు వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పనిచేస్తుంటే వీళ్ళని మాట్లాడడం అవసరమా మేడం? అతనికి పనిచేస్తున్న వాళ్ళు ఇంకా సహకరించాల్సింది బాగా. ఇప్పుడు కాదండి అంతకులు, నేరస్తులు, మోసగాళ్ళు, దుర్మార్గులు, రాక్షసులు, ఇదంతా రౌడీలు చేసే పనంతా విమర్శించడం, అడ్డుకోవటం ఇదే కదా. అట్లా కాదు సార్, అది ఓకే సార్. ఇప్పుడు రోడ్ల మీద కార్లు బాగలు కొట్టి మనుషులు తలకాయలు బాగలు కొట్టి గందరగోళం చేస్తుంటేనేమో నో మాటలు. ఈరోజు పని చేస్తూ ఆయన 24 అవర్స్ 20 అవర్స్ పని చేస్తున్నా గానీ ఆయన శివాట్లా సార్. అదేండి కాదండి, ముఖ్యమంత్రి వాడే ముఖ్యమంత్రి సార్. అది అవును, అదే వ్యక్తిగతంగా వద్దులేండి, వ్యక్తిగత వ్యాఖ్య దూషణ వ్యక్తిగతంగా సార్. ఇప్పుడు ఇవాళ వచ్చి అతను కావాలంటే అతను సహాయం చేయాలి వాళ్ళందరికీ. అవును, మేం చెప్తుంది కూడా అదే. యాక్చువల్ గా ఆయన 1 కోటి రూపాయలు కూడా అండి, ఈ 1 కోటి రూపాయలు కూడా నిన్న వీడియో చేసిన తర్వాత, ఆ వీడియో వైరల్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నైట్ 1 కోటి రూపాయలు ప్రకటించిన తర్వాత రాజకీయ ఒత్తిడి మేరకు ప్రకటించారు తప్ప మనసు వాసి ఉందని నేనైతే అనుకోను. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నెక్స్ట్ వచ్చే వరద దెబ్బకి ప్రాబ్లం కాకుండా ఒక చిన్న సజెషన్ సార్ నాది. చెప్పండి. ఊరు నుంచి ప్రతి ఒక్క వెహికల్ ప్రొవైడ్ చేయమనండి సార్ పోలీస్ స్టేషన్ నుంచి. ఎవరు కావాలంటే వాళ్ళు దాతలు ఇస్తారు సార్. ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరద ఎలా ఉంటుందో తెలియదు. కావున ప్రతి ఊరు నుంచి ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తే ఎవరికి నచ్చింది వాళ్ళు ఇస్తారు సార్. అంటే ఫుడ్ గాని, పాలు గాని, సరుకులు గాని, బట్టలు గాని, అంటే ఎంత విధంగా ఉంటుందో ట్రై చేయండి సార్. తప్పకుండా అండి, మీ సజెషన్ బాగుంది. నేను ఖచ్చితంగా ఇది లైవ్ లో గవర్నమెంట్ కూడా వెళుతుందని ఆశిస్తున్నాం. తప్పకుండా. యాక్చువల్లీ ఒకప్పుడు ఇలానే ఉండేది సార్, ఎక్కడైనా వరదలు అయ్యి వస్తే పాత బట్టలు కానివ్వండి, ఎందుకంటే పాపం బట్టలు అన్ని వదిలేసి వస్తారు కాబట్టి స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా ఇవి చెప్తూ ఉండేవారు. అంటే కట్టు బట్టలతో మిగిలారు చాలా మంది, వాళ్ళకి ఫుడ్ అనివ్వండి, పుస్తకాలు అవనివ్వండి, బట్టలు అవనివ్వండి, చాలా సామానాలు ఈ రోజు ఊరున్న ఒక్కొక్క బండి పంపించేటోళ్ళు. నిజంగా నేను చెప్పింది చాలా మంచి పని. రైట్, మనం చూసుకుంటే సార్ మరొక కాలర్ వస్తున్నారు. నమస్తే అండి సార్, చెప్పండి మీ పేరు? నా పేరు నరేంద్ర అమ్మా. నరేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్పి అంటున్నారమ్మా. నా పేరు నరేంద్ర. చెప్పండి. నా పేరు నరేంద్ర అమ్మా. ఓకే అండి. ఇప్పుడు రాముడు తిరుగుతూ ఉన్నాడమ్మా. ఆ వయసులో 70 సంవత్సరాల పైబడి రాముడు తిరుగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు. సీతమ్మ 2 రాష్ట్రాలకి భువనమ్మ, భువనేశ్వరి గారు
అందరూ బాగా బాధపడుతున్నారని చెప్పి ఆమె చేయాల్సిన సహాయం ఆమె చేస్తుంది. లక్ష్మణుడు చూస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఎలా తిరుగుతున్నాడు అని. అన్నయ్యకి కొంచెం చిన్న దెబ్బ తగిలితే దిగుతాడు లక్ష్మణుడు పవన్ కళ్యాణ్. తెలియక చాలా మంది ఆకులు చివాకులు పేల్తా ఉన్నారమ్మా. ఆయన లక్ష్మణుడు వస్తే పవన్ కళ్యాణ్ గారు పరిపాలనకి ఆటంకం జరిగిద్దని, అక్కడ జరిగే సేవా కార్యక్రమాలకు ఆటంకాలు జరుగుతాయని, అందువల్ల ఆయన దిగలేదమ్మా. ఆయన రంగ ప్రవేశం చేస్తే వేరే విధంగా ఉంటది. ఓకే అండి, తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నా విన్నపం అమ్మా. తప్పకుండా మీ పాయింట్ జనంలోకి వెళ్ళింది, ఖచ్చితంగా జనంలోకి మీరు ఆలోచన వెళ్ళింది. పదే పదే ఒకే విషయాన్ని ఒక మనిషిని విమర్శిస్తే ఆ వ్యక్తులు ఎదగలేరమ్మా జీవితంలో. ఓకే అండి, ఓకే, తెలుసుకోవాలమ్మా. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఓకే అండి, ఓకే, నమస్తే అండి, రైట్, థ్యాంక్ యూ. ఒక విధంగా నిజంగానే ఈయన రాముడు లక్ష్మణుడు సీతమ్మ అంటే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి. ఎందుకంటే వాళ్ళు వాస్తవానికి వేరు వేరు రాజకీయ పార్టీలు, వేరు వేరు రాజకీయ సిద్ధాంతాలు, కానీ ఒకదాని కోసం ఒకటయ్యారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి, దానికోసం ఒకటయ్యారు. వాళ్ళ మధ్య పుల్లలు పెట్టడం కోసం చాలా మంది కులం వాడారు, రకరకాలు వాడారు, అన్ని ప్రయత్నాలు చేశారు. వాటెవ్వరికి లొంగలేదు. మొదటిగారి పద్మనాభం గారు ఏం చేశారు, తర్వాత అనేక మంది వైసీపీ వాళ్ళు కోవట్టును పెట్టుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి విడదీయాలి, ఏదో రకమైన పుల్ల పెట్టాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ విడదీయలేకపోయినా జనసేన అభిమానుల్లో పవన్ కళ్యాణ్ పట్ల కోపాన్నో విరత్తునో దేనో దానికి ప్రకటించాలి. అతను చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడన్న విషయాన్ని జనంలోకి బలగి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ ఇంచెవెత్తు కూడా పవన్ కళ్యాణ్ లొంగలేదు. జనానికి అర్థం, ఫస్ట్ జన సైనికులు ఆగ్రహం పడ్డ వాస్తవం, వాళ్ళు ఆవేశపడ్డ మాట వాస్తవం, వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద కొంత కోపం వచ్చిన మాట వాస్తవం. వాళ్ళందరికీ క్లియర్ గా పవన్ కళ్యాణ్ తన స్ట్రాటజీని చెప్పాడు. ఈ ఒక్కసారికి స్ట్రాటజీ నాకు వదిలేయండి, నేను మీకు చూపిస్తాను అన్నాడు. నమ్మారు కాబట్టి 21కి 21 గెలిచి దేశంలోని ఎక్కడా లేని రికార్డు నెలకొల్పి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాడు. ఇవాళ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యమా పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలవటం? ఇవాళ వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లు కోల్పోయిందంటే అది కారణం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కటిగా కలిశారు కాబట్టే. ఖచ్చితంగా దీన్ని మనం క్లియర్గా తీసుకోవాలి. అంటే నేను క్లియర్గా ప్రధాని గారి మోడీ గారి మాటల్లో చెప్పాలంటే పవన్ కాదు తుఫాన్ అన్నారు, మోడీ గారు అన్నారు ఈ మాట. కాబట్టి దాన్ని మనం అటు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రేపొద్దున కూడా వైసీపీ చాలా కుట్ర చేసే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ అభిమానం మధ్య జనసేన అభిమానం మధ్య ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. సో మీరైతే క్లియర్గా ఉండాలి. రైట్. ఒక విధంగా చూడాలి అంటే కనుక ఇటు చంద్రబాబు గారి కార్యక్రమాలు కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి మాటలు కావచ్చు, ప్రజలు ఇన్స్పైర్ అయ్యి ఎలా బతకాలి, ఎలా నడవాలి అనేది కూడా నేర్చుకుంటున్నారని అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు సార్.